సంపన్నుడైన దేవుని కృపా సువార్త, కరుణ సంపన్నుడైన దేవుని కృపా సువార్త, విడుదల వార్త, రక్షణ వార్త, సమాధాన సువార్త, ఇది సిలువ సువార్త, కృపా సువార్త, కృపా సువార్త, కృపా సువార్త, కృపా సువార్త. క్రీస్తునందు ప్రేమైన కృపా సువార్త ప్రేక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనములు. కృపా సువార్త అను ఈ కార్యక్రమంతో మీ ముందుకు వచ్చుటకు మేమెంతో సంతోషిస్తున్నాము. అనేకుల జీవితాలకు దీవెనకరంగా ఉండులాగున ప్రార్థనాపూర్వకంగా మీ ముందుకు వచ్చి ఉన్నాము. రెవరెండ్ డాక్టర్ జాన్ ప్రభాకర్ గారు దైవర్తమానం అందించెదరు. కృపా సువార్త. క్రీస్తునందు ప్రియమిత్రులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ కార్యక్రమానికి, అంటే కృపా సువార్త అనేటువంటి ఈ శీర్షికతో మేము అందించుతున్న ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మేము ఈ కార్యక్రమంలో రూపుదిద్ది వారం వెంబడి వారం మీ వద్దకు తీసుకొస్తున్నటువంటి ఉద్దేశం ఏమిటనగా, దేవుని వాక్య ప్రకారము కొన్ని ప్రత్యేక అంశములను ఎంపిక చేసుకొని వాక్యము ఏం బోధిస్తుందో వాక్య తలంపులను విశదపరుస్తూ మీ వద్దకు వచ్చుచూ ఉన్నాం. దానితో పాటు మరి వారం వెంబడి వారం మీలో కొందరు ఆలకిస్తున్నారు. మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాం. మీకు ఈ సమాచారం క్రమంగా తెలియజేయబడాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్కు. రెండవది, సబ్స్క్రైబ్ అది ఆ బటన్ నొక్కిన తర్వాత బెల్ను నొక్కండి. అప్పుడు మీకు నోటిఫికేషన్స్ మీకు అందించబడుతూ ఉంటాయి. ఈ చిన్న పని చేయటం ద్వారా మీకును మాకును మధ్య ఒక సంబంధం ఏర్పడుతుంది. మరి తరచుగా ఈ కార్యక్రమాల్ని మీరు వీక్షించడం, అంతేకాదు వినడం, ఈ రెండు దృశ్యమే కాదు శ్రవణం కూడా. మీరు ఈ వాక్యాన్ని వింటూ, ఆలకిస్తూ, చూస్తూ, ఆత్మికంగా బలపడుతూ మీ ముందున్న విశ్వాస ప్రయాణం దీవెనకరంగా మారుతుందని మేము భావిస్తూ ఉన్నాం. ద టైమ్ ఆఫ్ రిలీజింగ్ దిస్ ప్రోగ్రామ్, అంటే ఇది యూట్యూబ్లో శాశ్వతం ఉండిపోతుంది, కానీ ఇది మీకు అందించుచున్నటువంటి దినం భారతదేశంలో ఇండిపెండెన్స్ డే, స్వతంత్ర దినోత్సవ సందర్భంగా భారతీయుల మనమందరం సంతోషించుచున్నటువంటి ఒక మంచి దినం ప్రజాస్వామ్య దేశంలో. ఈ దినమందు కొద్ది తలంపులు వాక్యాన్ని ఆధారంగా చేసుకొని మీ వద్దకు తీసుకువస్తూ, ఇందు నిమిత్తం పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుడైన పౌలు కొరింథీయులకు వ్రాసినటువంటి మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 26 నుండి 29 వరకు నేను చదివి వినిపిస్తాను. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, గనులైనను, గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని
దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడవు తండ్రి, మాతో మాట్లాడండి. అన్ని వేళల్లో మీ మాటలు మాకు అవసరమై ఉన్నది. మా మనోనేత్రములను తెరవండి. మీ తలంపులు మా హృదయంలో ఉంచండి. మేము ఈ లోకంలో సమాజ జీవితంలోనూ పరలోక రాజ్యమునకు కూడా మిమ్మల్ని మహిమపరచు వారసులముగా మమ్మల్ని కొనసాగింప చేయమని క్రీస్తు వారి నామములో ఈ విన్నపాలను వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ మిత్రులారా, ఇప్పుడు భారతదేశంలో ప్రజాస్వామ్య రాజ్యంలో మరి ఈ పౌరులమైనటువంటి భారతీయ క్రైస్తవులం ఎంతో గర్వించదగినటువంటి విషయం. వీఆర్ పార్ట్ ఆఫ్ దిస్ ల్యాండ్, నేటివ్స్ ఆఫ్ దిస్ ల్యాండ్. క్రైస్తవ విశ్వాసము ఈ దేశంలో స్వతంత్ర భావాలు రేకెత్తించడంలో కీలకమైన పాత్రను పోషించినాయి. అది నిర్వివాదం. ఒక విధంగా ఇప్పుడు ఒక డిబేట్ నడుస్తుంది కదా, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇదొద్దు, మనం ప్రాచీన మన భాషలు తెలుగును మనం వదులుకోవద్దు, ఇంగ్లీష్ భాషను ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశపెడుతున్నా వ్యతిరేకించాలి, ఇవన్నీ వస్తున్నాయి. కానీ ఇంగ్లీష్ భాష ఈ దేశంలో నాట్ ఓన్లీ క్రిస్టియన్ మిషనరీస్, ప్రయర్ టు దట్ బ్రిటిష్ రూలర్స్ ఆల్సో ఇంగ్లీష్ భాష ప్రవేశపెట్టడం వలన గ్లోబల్గా జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ ఇండియన్స్ కుడ్ అండర్స్టాండ్. ప్రపంచవ్యాప్తంగా స్వతంత్ర భావాలు, స్వతంత్రం కొరకు మనుషులు పడే తాపత్రయం, స్వతంత్ర దేశంలో ఉండేటువంటి ఆ స్వేచ్ఛ, దాని సంబంధిత తలంపులు ఈ దేశ మనుషులు చదవగలిగారు, హృదయాల్లోకి తీసుకున్నారు. స్వతంత్ర పోరాటంలో క్రైస్తవ విశ్వాసులు అనేకులు ఉన్నారు. క్రైస్తవ మిషనరీలు కూడా, అంటే దోస్ హూ కేమ్ యాజ్ ఫారిన్ మిషనరీస్, విదేశీ మిషనరీలు వచ్చారు. వారేదో సువార్త చెప్పుకుని వెళ్ళిపోయినారు. కానీ దేశీయ క్రైస్తవులు ఈ దేశ స్వాతంత్రం కొరకు ఎంతో తప్పించారు, పోరాడారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో కూడా క్రైస్తవులు చాలామంది, అంటే ఈ కార్యక్రమంలో ఆ స్టాటిస్టిక్స్ చెప్పడం వీలు కాదు, కానీ అనేకులు పాల్గొన్నారు. స్వతంత్ర పోరాటానికి బలాన్ని ఇచ్చారు, స్వతంత్రాన్ని ఆశించారు, ప్రార్థించారు. దేవుడు ఈ దేశానికి స్వతంత్రాన్ని ఇచ్చాడు. రియల్లీ ఇది గొప్ప ప్రజాస్వామ్యం ఈ దేశ ప్రజలమైన మనకు గొప్ప వరం. సరే, దేర్ మే బి వేరియస్ ఇష్యూస్. స్వతంత్ర భారతదేశంలో స్వతంత్ర ఫలాలు అందరం పొందలేకపోతున్నాం అనేటువంటిది ఒక చర్చ కూడా ఉన్నది. దోస్ హు ఆర్ ఎంజాయింగ్ ద ప్రివిలేజెస్ ఆఫ్ ఫ్రీడమ్, ఈ డెమోక్రటిక్ సెటప్లో, స్వేచ్ఛారాజ్యంలో ఈ స్వేచ్ఛ ఫలాలు ఎవరు అనుభవిస్తున్నారు, ఎవరు అనుభవించలేకపోతున్నారు అనేటువంటి చర్చ నడుస్తూ ఉన్నది. ఆ చర్చకు ఈ స్వేచ్ఛా దేశంలో స్పేస్ ఉన్నది. డిస్కషన్ షుడ్ గో ఆన్ టిల్ ద ఇండిపెండెన్స్ బికమ్స్ కంప్లీట్. అది పరిపూర్ణతను పొందేంతవరకు చర్చలు జరగవలసినదే అని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక వాదన, ఈవెన్ క్రిస్టియన్ థియోలోజియన్స్ ఆల్సో అగ్రీ దట్ ఈ దేశ ప్రజలు ఎవరు, భారతదేశం యొక్క ఒరిజినల్ పీపుల్ ఎవరు అసలు అంటే, మరి అనేకులు అనేటువంటిది ఈ దేశ ప్రజలు మూల ప్రజలు అనగా నేటి దినమున పిలువబడేటువంటి ద్రవిడులు, దళితులు,
నేటి దినమున పిలువబడేటువంటి గిరిజనులు అని అంటారు, ఇంక్లూడింగ్ క్రిస్టియన్ థియోలోజియన్స్. వెన్ దిస్ క్వశ్చన్ అరైజెస్, ఫస్ట్ థింగ్ ఈజ్ ఫ్రీడమ్, ఓకే, బట్ హూ ఆర్ ద ఒరిజినల్ పీపుల్ ఆఫ్ దిస్ ల్యాండ్? ద ఇన్వేడర్స్? ఆర్యులు బయట నుండి వచ్చి ఈ దేశంలో జొరబడి నాగరికత తీసుకొచ్చారు, అవి తెచ్చారు, ఇది తెచ్చారు, అది వేరే సంగతి. ఈ ప్రజల మీద దాడులు చేసి ఆ దాడుల్లో చిక్కబడినటువంటి ఈ దేశ ప్రజలను బానిసలుగా మార్చి కొందరు పారిపోయిన వాళ్ళు అరణ్యాల్లో, పర్వతాల్లో, వారు మైదాన ప్రాంతం నుండి వెళ్ళిపోయి వారు బ్రతుకుతూ ఉన్నారు. మరి కొందరు దే బికేమ్ సబ్డ్యూడ్, వాళ్ళకి స్వేచ్ఛ వచ్చిందా? ఇది ప్రధానమైనటువంటి చర్చ. వారిని ఇంకా ద సో కాల్డ్ ఇన్వేడర్స్, ఒకప్పుడు అంటే ఇప్పుడు ఇన్వేడర్స్ లేరు కదా, మనమంతా దేశ ప్రజలు, ఎస్ ఎగ్జాక్ట్లీ, కానీ ఆ భావజాలం కానీ ఆ మూలాలు కానీ కొనసాగుతూ ఉన్నట్లే. ఒక విధంగా చెప్పాలంటే క్యాస్ట్ ఆరిజిన్ థియరీస్ చాలా వచ్చినాయి. కుల ఆవిర్భావం సిద్ధాంతాలు ఎక్కడి నుంచి వచ్చింది అని అంటుంటారు. హూ ఆర్ ద డామినెంట్ పీపుల్? అవుట్ సైడర్స్, ఇన్వేడర్స్ అండ్ కాల్డ్ యాజ్ ఆరియన్స్ అని అంటారు. మరి ఎవరు తక్కువ కులముల వారిగా, శూద్రులు, దళితులు అని ఎవరు పిలువబడుతున్నారు? వారి చేత అణిచివేయబడిన, బానిసలుగా మార్చబడిన, ఇబ్బందులు పాలవుతున్నటువంటి ద్రవిడులో, దళితులో, గిరిజనులో, మన్య ప్రజలో అనేక పేర్లు. మరి వీరి స్వాతంత్రం ఏమిటి? ఇఫ్ దే ఆర్ ఒరిజినల్ పీపుల్, స్థానికులు వీళ్ళు, మిగిలిన వాళ్ళు మైగ్రెంట్స్ అనుకుంటే స్థానికులు స్వాతంత్ర ఫలములు అనుభవిస్తున్నారా? బైబిల్ ఏం చెప్పుతూ ఉన్నది? భూమిపుత్రులు, దేశ ప్రజలు, వారు మన్య ప్రజలు, గిరిజనులు, వారు ఎవరైనా కావచ్చును, దే లివ్ క్లోజ్లీ టు ద ఎర్త్. ఈ భూమికి దగ్గరగా జీవించేటువంటి వారు. మనకు ఎర్త్ సమిట్ 1992లో జరిగినది. ఆ ఎర్త్ సమిట్లో ఇవ్వబడిన డిక్లరేషన్ ఏంటంటే, ఇండిజినస్ పీపుల్ మస్ట్ ఎంజాయ్ ద ఫుల్ మెజర్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అండ్ ఫండమెంటల్ ఫ్రీడమ్ వితౌట్ హిండరెన్స్ ఆర్ డిస్క్రిమినేషన్. వివక్ష లేకుండా ఈ స్వేచ్ఛ స్వతంత్రాన్ని మరి ఇండిజినస్ పీపుల్, దేశ ప్రజలు అనుభవించాలి అని అంట. అట్లాగనే 1993 యునైటెడ్ నేషన్స్ వారి యొక్క డిక్లరేషన్లు ఏమంటారంటే, ఆ సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఇండిజినస్ పీపుల్ అన్నారు. అంటే స్థానికులు, దేశ ప్రజలు, ఈ భూమికి చెందినటువంటి ఒరిజినల్ పీపుల్ ఆఫ్ ద ల్యాండ్, వాళ్ళు దేశ ఫలాలు వారు పొందాలి అనేటువంటి. సరే, బైబిల్, వాట్ ఈజ్ ద యాటిట్యూడ్ ఆఫ్ బైబిల్? నేను చదివినటువంటి భాగంలో దేశ ప్రజలు, వీరు, దళితులు, ద్రవిడులు, ఇంకా అనేక పేర్లు చెప్పారు. వీరు ఈ మైగ్రెంట్ పీపుల్, వలస ప్రజల చేత వెర్రివారుగా భావించబడుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ సర్టన్ కమ్యూనిటీస్ వర్ డినైడ్ లిటరసీ ఇన్ దిస్ ల్యాండ్ ఫర్ జనరేషన్స్. ఎవడన్నా చదువుకుంటే చెవిలో సీసం పోయమన్నారు, అవునా కాదా? అఫ్కోర్స్ అంబేద్కర్ రాజ్యాంగం అమలుగా ఉన్నది, కానీ ఇతర ధర్మశాస్త్రాలు కూడా, ధర్మం కూడా పరోక్షంగా అమలు అవుతూ ఉన్నది. మెనీ పీపుల్ వర్ డినైడ్ లిటరసీ ఇన్ దిస్ ల్యాండ్. ద ఒరిజినల్ పీపుల్ డినైడ్ లిటరసీ.
ఈ దేశంలో స్థానికులైనటువంటి ప్రజలు మరి అక్షర జ్ఞానం బుద్ధిహీనులుగా వెర్రివారుగా వారు భావింపబడ్డారు. వారికి జ్ఞానం దూరం చేయబడినది. బైబిల్ చెప్పేది ఏంటంటే అట్టి వారినే దేవుడు ఎంపిక చేసుకున్నాడు. దోస్ హు ఆర్ లివింగ్ వెరీ క్లోజ్ టు ద ఎర్త్, వెరీ క్లోజ్ టు ద నేచర్. ఈ దేశం కానీ ఏ దేశమైనా కూడా ఆ దేశంలో ఉన్నటువంటి ప్రకృతికి దగ్గరగా ఎకో కమ్యూనిటీస్ అని అంటాం. పాపం ఎకో కమ్యూనిటీస్ ఇప్పుడు కూడా అడవుల్లో పోతే వారు పాపం అమాయకులు. ఎకో కమ్యూనిటీస్ వాళ్ళు ఈ దేశ ప్రజలు. ఏంటి వాళ్ళని ఆడబెడుతున్నాం, వాళ్ళు అన్యాయం చేస్తున్నాం. మనం అనేక విధానాల్లో వాళ్ళ నోట్లో మట్టి కొడుతున్నాం. వారి కోసం మాట్లాడేవాళ్ళు లేరు. వాళ్ళ యొక్క స్వతంత్ర ఫలాల గురించి మాట్లాడేవాళ్ళు లేరు. నిజముగా బైబిల్లో మనం చూసినట్లయితే దేవుని ఎంపికలు ఎవరెవరిని దేవుడు ఎంపిక చేసి వారిని నాయకులుగా వారిని ఎంపవర్ చేసినాడో కొన్ని సూక్ష్మంగా నేను చెప్పి ఈ దినం మనం ముగించుకుందాం. వాట్ బైబుల్ సే అబౌట్ ఇండిజినస్ పీపుల్, వాట్ బైబుల్ సే అబౌట్ ఎకో కమ్యూనిటీస్. ఒకసారి మనం మోషే విషయాన్ని చూస్తే ఈయన తన మామ మందలను 40 ఏళ్ళు కాశాడు. అటు ఇటుగా మామ మందలను కాస్తూ ఉన్నప్పుడు అప్పుడు దేవుని పిలుపు వచ్చినది. ద పర్సన్ హూ వాజ్ షెపర్డింగ్, మందల కాపరులుగా ఉన్న వాటిని దేవుడు ఎంపిక చేసుకొని 3వ అధ్యాయం 1వ వచనం, మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని పోయి దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చాను. ఒక మందల కాపరిని దేవుడు ఎంపిక చేసి ఆయనకు నాయకత్వం ఇచ్చి నాయకునిగా ఫరో అధికారాన్ని ప్రశ్నించడానికి, ఫరో యొద్ద తన ప్రజల గురించి వాదించి తన ప్రజలను తీసుకొని ఐగుప్తు ఆ బంధకాల్లో నుండి బానిసత్వం నుండి వెళ్ళడానికి ఒక మందల కాపరిని తీసుకున్నాడు. ఈజ్ నాట్ ఏ వైజ్ పర్సన్. ఓ పెద్ద జ్ఞానం అండి, వీరు పండితులండి, వీరి జ్ఞానం ఉన్నది. నో, నాట్ ఎట్ ఆల్. దేవుని ప్రణాళికలు బైబిల్లో మనం క్రైస్తవ విశ్వాసులైన వాళ్ళం చూడాలి. దేవుడు ఎవరి పక్షంగా ఉంటున్నాడు. ఆ రీతిగానే మరి మనం చూసినట్లయితే దావీదును చూద్దాం. యెషై కుటుంబంలో ఒక నాయకుడిని తీసుకోవాల్సి వచ్చింది. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 11వ వచనం, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషైని అడుగగా అతడు ఇంకను కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను గాయిస్తున్నాడు. పాపం ఎన్నో అరణ్యంలో కొండల్లోనో గుట్టల్లోనో గొర్రెలను కాస్తున్నాడు. గాడ్ ఎలక్టెడ్ హిమ్ గ్రేట్ మోనార్క్ అమాంగ్ ఇస్రాయలైట్స్. ఇస్రాయేలీల మధ్య గొప్ప మోనార్క్ అయినాడు, చక్రవర్తి అయిపోయినాడు 12 గోత్రాలు. సౌలన్నా అంత పూర్తి పట్టు సాధించలేదు. దావీదు శత్రువుల నుండి ఇస్రాయేలీలను పకడ్బందీగా పటిష్టం చేశాడు బోర్డర్స్ను. అంతేకాదు మరి 12 గోత్రాలని ఒక ఫెడరేషన్గా ఏర్పాటు చేయగలిగాడు. మంచి నాయకత్వం ఇవ్వగలిగినాడు. ఆ దావీదు కుటుంబంలోని యేసుక్రీస్తు వారు వచ్చారు. ఆయన కూడా దావీదు కుమారుడు అని పిలిచారు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ డేవిడ్? ఇంట్లో చిన్నవాడు, తృణీకరింపబడినవాడు, పోయి గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు. నో బడీ కేర్డ్ ఇన్ హీస్ ఫ్యామిలీ. పిల్లలు ఎవరున్నారంటే ఎవరైనా చూపిస్తున్నాడు, కానీ దావీదును చూపించట్లేదు యెషై. బట్ గాడ్ సెలెక్టెడ్ హిమ్. అది దేవుని యొక్క ప్రత్యేకతను మనం చూస్తాం. ప్రవక్తల కాలానికి వద్దాం. ఆమోసు, గ్రేట్ ప్రాఫెట్ ఆమోస్ బ్యాక్గ్రౌండ్ ఏంటి మనం గమనించినట్లయితే ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనాన్ని కానీ మనం చూస్తే, యూదారాజు అయిన ఉజ్జియా దినముల్లోనూ ఇశ్రాయేలు రాజుగు యెహోయాషు కుమారుడైన యెరోబాము దినముల్లోనూ భూకంపం కలుగుటకు 2 సంవత్సరముల ముందు
ఇశ్రాయేలును గూర్చి తెకోవలోని పశుల కాపర్లలో ఆమోసు. గొర్రెల కాపర్లు, పశుల కాపర్లు. ఈ ఆమోసును కూడా ఎవడవయ్యా ఏంది పెద్ద పెద్ద మాటలు చెప్తున్నావు, ఎవరు నువ్వు, ఏం పని నీకు ఇక్కడ అంటే, ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఆమోసు ఇచ్చినటువంటి జవాబు ఇదే. అందుకు ఆమోసు అమధ్యత ఇట్లనెను, నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడనైనను కాను, కానీ పశుల కాపరినై మేడు పండ్లు ఏరుకునేవాడిని. పశుల కాపరిని. ఆఫ్టర్ ఆల్ దేవుడు మిమ్మల్ని ప్రశ్నించడానికి పంపాడు, రాజును ప్రశ్నించడానికి పంపాడు. నేను నా బ్యాక్గ్రౌండ్ పశువులు కాసుకునేటువంటి వాడిని. హేరోదు కుటుంబాన్ని గడగడలాడించారు మరొక ప్రవక్త, ఆయనే బాప్తిసమిచ్చు యోహాను. బాప్తిసమిచ్చు యోహాను మత్తయి సువార్త 3:4 చూస్తే, ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలుదట్టియు ధరించుకున్నవాడు, మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారం. ఆల్ త్రూ ద హిస్టరీ ఆఫ్ ద బైబుల్, అటు దావీదును చూసినా, అంతకుముందు మోషేను చూసినా, లేక ప్రవక్తల్లో ఆమోసును చూసినా, హేరోదు కుటుంబాన్ని గడగడలాడించినటువంటి యోహాను, బాప్తిసమిచ్చి యోహాను చూసిన, సాధారణ ప్రజలు పొలాల్లో, గుట్టల్లో, కొండల్లో గొర్రెలను, పశువులను మేపుకుంటూ, ఈయనైతే అడవి తేనె తింటా, ఆ మృగాల యొక్క లేక తోలు ధరించుకొని, వస్త్రాలకు అవకాశం లేకుండా అంటే తోలు ధరించుకున్నవాడు. వీరిని దేవుడు ఎంపవర్ చేశాడు. గాడ్ ఎంపవర్డ్ హిమ్. ఈవెన్ టుడే ఇన్ ద ఇండియన్ కాంటెక్స్ట్, ద గాస్పల్, సువార్త ఈ దేశానికి తీసుకురాబడినప్పుడు, ఈ సాధారణమైనటువంటి ఈ దేశ ప్రజలుగా భావింపబడినటువంటి వారు, దోస్ హు ఆర్ లివింగ్ లోయర్ స్ట్రాటా బికాస్ ఆఫ్ అప్రెషన్ అండ్ ఎక్స్ప్లాయిటేషన్, దే రెస్పాండెడ్. వారు స్పందించారు సువార్తకు. వారి మధ్య సువార్త విరివిగా సాగింది. అది దేవుని ప్రణాళిక. అందువల్లనే వెర్రివారిని ఏర్పాటు చేసుకున్నాడు. గొప్పవాళ్ళు, జ్ఞానులు అనేటువంటి వారు ఉన్నారు, వారిని ఏర్పాటు చేసుకోలేదు. వెర్రివారిగా భావింపబడేటువంటి వారిని ఏర్పాటు చేసుకొని హీ హాస్ బీన్ ఎంపవరింగ్. వారే దైవరాజ్య వారసులు. ఒకప్పుడు గుళ్ళోకి రాకూడదయా మీరు అంటే మత జీవితానికి కూడా దూరం చేసిన వాళ్ళు, మీరు అపవిత్రులు, యు ఆర్ పొల్యూటెడ్, డోంట్ ఎంటర్ ఇన్ టు టెంపుల్స్, మీరు బయట పోతేనే డప్పులు కొట్టండి, ఎగరండి, కావాల్సితే ఏదైనా చేయండి, డోంట్ ఎంటర్ అని చెప్పబడినటువంటి వారు. నౌ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు వారి కేంద్రంగా కట్టబడుతున్నటువంటి సంఘాల్లో వారే పూజారులు, వారే విశ్వాసులు, వారే దేవుని రాజ్య వారసులు. అనగా యేసుక్రీస్తునందు తండ్రి అయినటువంటి దేవుడు కార్చినటువంటి రక్తము ఎవరు విడుదలను సంపాదించుకుంటున్నారంటే వీరే. అందువల్లనే ఇక్కడ పౌలు చాలా చక్కగా కేటగిరికల్గా అంటున్నాడు, ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు, లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారికి దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. సో సర్టన్లీ ద కింగ్డమ్ బిలాంగ్స్, రాజ్యం వీరిదే, దేశ ప్రజలుగా భావింపబడినటువంటి సాధారణ ప్రజలది. అట్టివారు పరిపూర్ణమైన స్వేచ్ఛారాజ్యంలో కొనసాగాలని, అట్టివారు స్వాతంత్ర ఫలములు అనుభవించాలని, ఇది దేవుని ప్రణాళికగా భావిస్తూ మనం ఈ సమాజంలో ప్రభు సువార్త విడుదలనిచ్చును, యేసుక్రీస్తు వారి రక్తం విమోచించును, శిలువ మన యొక్క నినాదము. ఈ శిలువ త్యాగము ద్వారా మనము స్వతంత్ర ఫలములు
స్వేచ్ఛా రాజ్యంలో పొందుతున్నాము, పొందబోతున్నాము. దేవుడట్టి కృపను అనుగ్రహిస్తాడని మరి ఈ దేశ ప్రజలు పరిపూర్ణమైన స్వతంత్ర ఫలాలు అనుభవించడానికి మనం కూడా ప్రార్థిద్దాం సంఘముగా, మరి విశ్వాసులముగా. దేవుడి మాటలు తలంపులు మన వినికిళ్ళలో దీవించునుగాక. కృపగలిగిన మా తండ్రి, మంచి ప్రజాస్వామ్య వ్యవస్థను మాకు ఇచ్చినందుకు వందనములు. స్వతంత్ర సమర యోధులను జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి త్యాగాలను బట్టి మాకు స్వతంత్రమునిచ్చినాం. ఆ స్వతంత్ర ఫలములు ఈ దేశ ప్రజలు అందరూ సమానముగా విచక్షణ లేని వారిగా అనుభవించుట కృప చూపండి. క్రీస్తు యేసునందు పాప దాసత్యము నుండి కూడా ఇచ్చున్నటువంటి స్వతంత్రమును మేమందరము అనుభవించడానికి సహాయం దయచేయం. ఇహలోకములో పరలోకములో మేము మంచి పౌరులుగా కొనసాగుట కృప చూపమని, మీ మాటలు ఆశీర్వదించమని క్రీస్తు వారి శ్రేష్టమైన నామములు ఈ విన్నపాలను వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకందరికీ ఇప్పుడు సదాకాలము తోడైండును గాక. ఆమేన్. ఈ కార్యక్రమం వీక్షించిన మీ అందరికీ మా వందనాలు. ఈ కార్యక్రమం కొరకు ప్రార్థించండి. మీ అభిప్రాయాలు తెలియజేయండి. మీ ప్రార్థనా అవసరతలు ఉన్న ఎడల మాకు తెలియజేయగలరు. వచ్చే వారం ఇదే సమయానికి ఇదే ఛానల్లో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీకు మా వందనాలు.